హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో మనము 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యోగము అనే అధ్యాయం చర్చిస్తున్నాము. సో ఈ అధ్యాయంలో మనము మొట్టమొదటి 3 శ్లోకాలు కవర్ చేశాము. ఎక్కడైతే భగవంతుడు దైవీ గుణాల గురించి వర్ణించారు. అభయం సత్వ సంశుద్ధిర్ ఆ యొక్క సిరీస్ అన్నమాట. అంతా కూడా ఒక్కొక్క దైవీ గుణాన్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాము. ఇప్పుడు మనం చూడబోయేది 4వ శ్లోకము. అందులో భగవంతుడు అసురీ గుణాలు లేకపోతే రాక్షస గుణాల యొక్క క్లుప్తంగా చెప్తారు ఒక శ్లోకంలో. దాని తర్వాత ఇంకా రాక్షస గుణాల గురించి వర్ణన ఇంకా వస్తుంది 4, 5, 6, 7 సెవెన్ ఆ శ్లోకాలలో ఇంకా. కానీ ఇప్పుడు క్లుప్తంగా చెప్తారు. సో ముఖ్యమైనటువంటి గుణాలు ఏవైతే ఆసురీ సంపదని పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఆ రాక్షస సంస్కారాలతో ఎవరైతే ఆ, బ్రతుకుతున్నారో అటువంటి వాళ్ళలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి అని కృష్ణుడు చెప్తున్నారు. సో అవేంటనేది మనం చూద్దాం. సో 4th శ్లోకము మైథిలి మాతాజీ కెన్ రీడ్. లెట్ మీ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. యా. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. దండోత్పన్నం. హరే కృష్ణ. 16వ అధ్యాయం 4వ శ్లోకం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. అనువాదము: ఓ పార్థ, గర్వము, పొగరు, అహంభావము, కోపము, పరుషత్వము, అజ్ఞానము అనే ఈ గుణములన్నీ అసుర స్వభావం కలవారికి చెందినవి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్. హరే కృష్ణ. దండోత్పన్నం. సో అసుర స్వభావానికి చెందినటువంటి ఏంటి ఆ గుణాలు? దంభో దర్పో అభిమాన, క్రోధ పారుష్యం మరియు అజ్ఞానం, ఇవి అన్నమాట. సో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇంకా ఇందులో మనం కొన్ని ప్రాక్టికల్ టేక్అవేస్ కూడా మాట్లాడదాం. సో ఎందుకంటే ఏదో ఒక రకంగా ఈ గుణాలు మనలో కూడా దూరి ఉన్నాయి. ఆ, వేరే వేరే రూపాలలో వేరే వేరే సందర్భాలలో ఇవి బయటపడతాయన్నమాట. సో మనము ఎలా జాగ్రత్త వహించాలి ఇవన్నింటి నుండి దూరంగా ఉండడానికి, అవి కూడా మనం కొంచెం ఇవాళ చర్చిద్దాం. సో మొట్టమొదటిది దంభ. ఉమ్, సో దంభ అంటే తెలుగులో మనకేం ట్రాన్స్లేట్ చేశారు? గర్వం. ఇంగ్లీష్లో ప్రైడ్. సో ప్రభుపాదుల వారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ? ఎవరైతే రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అన్నిట్లల్లో చాలా చాలా దంభముతో కూడినటువంటి కార్యాలు చేస్తారు. ప్రత్యేకంగా ధర్మ కార్యాలు చేసినా కానీ ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసిన పొరపాట్లో ధర్మ కార్యాలు వాళ్ళు చేస్తారు. ఆ, పెద్ద మందిరాలకు వెళ్ళడం కానివ్వండి, పెద్ద పెద్ద కార్యక్రమాలలో పాటిస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా చేస్తారు, పెద్ద పెద్ద విషయాలు కూడా మాట్లాడతారు. కానీ వాళ్ళు ఏం చేయరు తెలుసా? అది ఏది కూడా పాటించరు. సో ఎవరైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇప్పుడు పొలిటీషియన్స్ వస్తారు, ఇలా ఇలా చేస్తారు, కట్టింగ్ సెరమనీస్, టెంపుల్ ఓపెనింగ్ సెరమనీస్కి వెళ్తారు, ఎన్నో చోట్లలో వెళ్తారు, చాలా మాట్లాడతారు కూడా అద్భుతంగా. భగవద్గీత అంటే ఇది, కృష్ణుడు అది, ఎన్నో చెప్తారు.
బట్ దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ దర్ పర్సనల్ లైఫ్, వాళ్ళు అక్కడ వెళ్ళి వేరే పొలిటీషియన్స్తో సహా మాంసాహారం చేస్తున్నారు, అవైధ స్త్రీలతో తిరుగుతున్నారు. ఇవన్నీ కామన్ యాక్చువల్గా అట్ అ వెరీ బిగ్ స్కేల్, రైట్? సో ఈ విధంగా ఉండేటటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో అది రాక్షస స్వభావం అన్నమాట. బికాస్ రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఫేక్ పర్సనాలిటీని వేరే వాళ్ళకి చూయించి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో రాక్షస స్వభావం. ఇప్పుడు మన రాక్షస అనగానే మనం ఏదో కొమ్ములు వచ్చాయి పళ్ళు వచ్చాయని అనుకోకండి. రాక్షస అంటేనే ఏదైతే ఆధ్యాత్మిక మార్గానికి వ్యతిరేకమైనటువంటిదో దాన్ని రాక్షస అంటారు. సో ఒక వ్యక్తి తన పేరు ప్రతిష్ట మొత్తం అంతా కూడా ఫేమస్ అవ్వాలి అనేటటువంటి భావంతో బ్రతుకుతున్నాడు అనుకోండి. ఇటువంటి భావము ఆధ్యాత్మిక జీవితానికి మంచిదా? అనుమాత్రం మంచిది కాదు అది. సో అందుకనే అటువంటి భావాన్ని రాక్షస స్వభావం అని చెప్పారనమాట. సో ప్రభుపాదుల వారు ఏం ఉదాహరణ ఇచ్చారు, చాలా చాలా రాక్షసులు కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి, రావణుడు గొప్ప శివభక్తుడు. మరి ఆయనకి భక్తి తెలీదా, లేకపోతే తనకి శాస్త్రాలు తెలీదా? బ్రాహ్మణుడు పండితుడు, అవునా కాదా? కానీ ఏంటి డిఫరెన్స్? పాటించడు. తను ఎన్నో ఫిలాసఫీలు మాట్లాడతాడు. రావణుడికి ఉన్నటువంటి జ్ఞానం బహుశా వేరే వాళ్ళకి లేదేమో ఆ టైంలో. అంత మాట్లాడొచ్చు తను. హిరణ్యకశిపుడు తక్కువడా? ఆయన ఎన్ని మాట్లాడాడు. ఆ, తన ఆ, సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడు చనిపోతే వాళ్ళ భార్యలందరూ కూడా అక్కడ ఏడుస్తున్నారు, గుండెలు కొట్టుకుంటున్నారు, అయ్యయ్యో మా భర్త చనిపోయారు అని. ఆ విష్ణువు ఏదో ఆ, పంది రూపంలో వచ్చి, శూకర రూపంలో అంటే వరాహస్వామి యాక్చువల్గా, ఆ, దివ్యమైన శరీరము. సో ఆ రూపంలో వచ్చి హిరణ్యాక్షుని చంపేశారు. వీళ్ళందరూ అనుకోలేదు ఇలాంటి ఒక రూపం కూడా ఉంటుంది అనేది. సో అప్పుడు చనిపోయిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు వచ్చి ఆత్మతత్వం గురించి మాట్లాడతారు. లిటరల్గా భగవద్గీత క్లాసే ఇస్తాడు హిరణ్యకశిపు. ఎవరికి? ఆ భార్యలందరికీ. ఏడవకండి, చనిపోయింది శరీరం మాత్రమే, ఆత్మ కాదు. ఆత్మ నిత్యం. ఇది ఎవరు చెప్తున్నారు? హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. సో ఇట్ మీన్స్ దాట్ హిరణ్యకశిపుడికి లేకపోతే రాక్షసులకి చాలా మందికి జ్ఞానం ఖచ్చితంగా ఉంటుంది. దే ఆర్ వెరీ లెర్నెడ్ పీపుల్. వాళ్ళు ఎన్నో విషయాలు మాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు తపస్యలో తక్కువ ఉన్నాడా? జ్ఞానంలోనే ఎక్కువ ఉన్నాడు. తపస్యలో ఆయన చేసినంత తపస్సు ఎవరు చేయలేదు. తపస్య పరమదారుణం అని చెప్పారు. పరమదారుణమైనటువంటి తపస్య అని భాగవతం చెప్తుంది. అటువంటి తపస్సు ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, ఫ్యూచర్లో కూడా ఎవరు చేయరు. అంత తపస్సు చేశాడు, రైట్? సో కానీ దేనికోసం చేశాడు? ఒక భౌతిక కోరికను తీర్చుకోవడం కోసం చేశారు. జనరల్గా తపస్సు దేనికోసం చేయాలి? శుద్ధీకరణ కోసం చేయాలి. ఒప్పుకుంటారా? మనం ఎందుకు తపస్సులు చేస్తాం? శుద్ధీకరణ, చిత్తశుద్ధి అంటాం కదా. మనలో ఉండే అనర్థాలు, మన ఇంద్రియములు, మన మనస్సు, ఇవన్నీ కూడా కొంచెం నిగ్రహంలోకి రావాలి. ఇంకా దీన్ని భగవత్ సేవలో నియుక్తం చేయాలి. ఆ ఉద్దేశంతో తపస్సు చేయాలి. కానీ రాక్షసులు కూడా చేస్తారు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో దాని అప్లికేషన్, దాని సారాన్ని వాళ్ళు పాటించరు అనమాట. సో అటువంటి వాళ్ళని, అటువంటి స్వభావాన్ని ఆసురీ స్వభావము అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారనమాట భగవద్గీతలో. అయితే మనం కూడా ఎప్పుడెప్పుడు డివోషనల్ కమ్యూనిటీ, భక్తుల కమ్యూనిటీలో ఉండి ఎప్పుడెప్పుడు ఫేక్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, నాకు తెలుసు, నేను చాలా అడ్వాన్స్ డివోటీని, నేను చాలా సీనియర్ డివోటీని. సో ఈ విధంగా చేస్తే ఇది కూడా ఒక రకంగా పూజా లాభ ప్రతిష్ట అనేటటువంటి అనర్థాలకి మనం గురవుతున్నాం. ఒక సైడ్లో మనము ఇలా అగ్ని వెలిగిస్తున్నాము, అదే టైంలో దాంట్లో నీళ్లు కూడా పోస్తున్నాం. ఏమొస్తుంది? మంట రాదు, పొగ వస్తుంది, అవునా కదా? సో అటువంటి భక్తులు ఎవరైతే ఒక కాలు ఇక్కడ ఇస్కాన్ అనేటటువంటి నావలో పెట్టారు, ఇంకో కాలు మటీరియల్ లైఫ్ అండ్ మటీరియల్ ఎంజాయ్మెంట్, భౌతిక ఎంజాయ్మెంట్ అనే నావలో కాలు పెట్టారు, ఇలా ఉన్నారనుకోండి. సో అటువంటి వాళ్ళు నా ఘర్కా నా ఘట్కా అని అంటారు. అలా అయిపోతుంది అనమాట వాళ్ళ పరిస్థితి. వాళ్ళు అక్కడ కూడా హ్యాపీగా ఉండరు, ఇక్కడ కూడా హ్యాపీగా ఉండరు, ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారనమాట. సో ఆ విధంగా చేస్తే ఏమవుతుంది? అటువంటి భక్తులలో మీరు ఉన్నతమైనటువంటి ఆ అబ్జార్ప్షను, ఆ ఉన్నతమైనటువంటి ప్రవర్తన, ఉన్నతమైనటువంటి సాధన ఇవన్నీ కనిపించవు. పొగ కనిపిస్తుంది, మంట కనిపించదు, అవునా? సో పొగ ఎవరికి కావాలి? ఎవరికి పొగ వద్దు, అవునా? పొగ వస్తే మనం చి 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 ఇలా అంటాం కదా.
నోబడి వాంట్స్ పొగ, పీపుల్ వాంట్ ఫైర్. అవునా? ఫైర్ అయితే ఉపయోగించుకుంటాం మనం, వంట వండుకోవచ్చు, ఏదో చేయొచ్చు. పొగ ఎవరికి కావాలి? అనవసరంగా దగ్గు, కళ్ళు మంట. అవునా? సో ఆ విధంగా నోబడి విల్ అప్రిషియేట్, బికాస్ ద అనర్థాస్ విల్ బీ విజిబుల్. ఎక్కువ రోజులు దాచరాదు కదా చీటింగ్ చేసినా కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చీటింగ్ చేసి కపటం చేయడమే అది మహా ఆ, తప్పు, పెద్ద తప్పు యాక్చువల్గా. సో ఆ విధంగా గర్వము, ఆ, ఆ, దంభ అనేటటువంటి గుణం వల్ల ఒక వ్యక్తి ఆ, అందరి ముందు షో ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తారనమాట, కానీ పర్సనల్గా దాన్ని పాటించరు. ఓకే. సో అది దంభము. సో దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటి? మనం ఏం చేయాలి? మనము ఒక ఫార్ములా చాలా చాలా క్లియర్గా పెట్టుకోవాలి. అదేంటి? ఒక అండర్స్టాండింగ్ ఏముండాలి మనకి? మనం యాక్చువల్గా ఆల్రెడీ చాలా దిగజారిన స్థాయిలో ఉన్నాం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో అది మనం ఒప్పుకున్నాం అనుకోండి, దాన్ని వేరే వాళ్ళ ముందు అనవసరంగా ఏదో గొప్ప భక్తులుగా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ నేను గొప్ప భక్తుని కాదు యాక్చువల్గా. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఇంకా ఈ నిజం 10 మందికి తెలిస్తే చాలా మంచిదే. ఆ, కనీసం దాని ద్వారానైనా వారి యొక్క ఆశీర్వాదంతో, ఇతర భక్తుల ఆశీర్వాదంతో నేను ముందుకు ఎదగలుగుతాను. ఎప్పుడైతే వాళ్ళు చూస్తారే, అరే శ్రీనివాస్ ఈజ్ అ స్ట్రగ్లింగ్ డివోటీ, పాపం చలో వీ విల్ ప్రే ఫర్ యూ ప్రభు అని వాళ్ళు నా కోసం ప్రార్థిస్తే అప్పుడు నేను ఎదిగే అవకాశం ఉంది. కానీ బట్ ఇఫ్ ఐఎమ్ థింకింగ్ ద ప్రభు మై డివోషన్ ఇస్ పర్ఫెక్ట్, మంచి మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, చాంటింగ్ ఉంటుంది, ఫుల్ ఏ గ్రేడ్ వస్తుంది నాకు. అలాంటి ఒక భావంలో నేను ఉన్నాను అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్, దంభము, ఇట్స్ నాట్ గుడ్. బికాజ్ వాట్ ఈస్ మిస్సింగ్, ఏం మిస్ అవుతుంది ఇక్కడ? ఇతర వైష్ణవుల నుండి ఆ, మనం ప్రార్థనా భావం తగ్గిపోతుంది. నా కోసం ప్రార్థించండి అనే ఫీలింగ్ ఉండదు. నేను మిమ్మల్ని ఆశీర్వాదం ఇస్తాను అనే ఫీలింగ్ వస్తుంది, విచ్ ఈస్ నాట్ గుడ్. రైట్? సో ఈవెన్ గ్రేట్ గ్రేట్ సన్యాసీస్, గ్రేట్ గ్రేట్ సీనియర్ డివోటీస్, వాళ్ళు కూడా ఇలా నేను మీకు ఆశీర్వాదం ఇస్తాననేటువంటి ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉండదు. దే ఆర్ ఆల్వేస్ వెరీ వెరీ హంబల్. సో అలా మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకొని నడవాలి, అప్పుడు మనం కొంచెం గ్రౌండ్లో ఉంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. దంభము అయింది. దాని తర్వాత దంభో దర్పోభిమానశ్చ. సెకండ్ ఏంటి? దర్ప. సో దర్ప, దాన్ని తెలుగులో ఏం ట్రాన్స్లేట్ చేశారు ఇక్కడ? పొగరు. ఉమ్. సో పొగరు అని ట్రాన్స్లేట్ చేశారు. సో ప్రభుపాదుల వారు ఎంత అద్భుతంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. కుంతి మహారాణి ఒక విషయం చెప్తారు. ఏంటది? జన్మైశ్వర్యశ్రుతశ్రీభిర్ ఏధమానమధ పుమాన్ నైవార్హత్యభిధాతుం వై త్వామకించన గోచరం. ఒక వ్యక్తి దగ్గర ఉండేటటువంటి మంచి జన్మ, ఐశ్వర్యము, ధనము, అందము, పవరు, హోదా, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని భగవంతుడి పాదపద్మములకు నిస్సహాయ భావముతో శరణాగతి తీసుకునేటటువంటి అర్హతని తీసేస్తాయి. అవునా కదా? చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తి అంతరంగముగా శుద్ధముగా లేకపోతే ఆ వ్యక్తికి మీరు అకస్మాత్తుగా డబ్బు, హోదా, పవర్ ఇచ్చారనుకోండి, తను చేసేదన్ని తప్పు పనులే. ఒప్పుకుంటారా? ఎందుకంటే లోపల అనర్థాలు ఇంకా పోనప్పుడు అటువంటి వ్యక్తికి మీరు పవరు, హోదా ఇచ్చారనుకోండి, తను అన్ని పాపకార్యాలే చేస్తాడు. సో అటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క శరణాన్ని నిస్సహాయ భావంతో తీసుకోలేడనమాట. ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్. సో అందుకనే ఈ జన్మ, ఐశ్వర్య, శృత, శ్రీ ఇవన్నీ కూడా భక్తిలో ఆటంకములు అవ్వచ్చు. 100% ఆటంకులు అని చెప్పట్లేదు, ఆటంకులు అవ్వచ్చు అంటున్నాం. అవ్వచ్చు అని అంటే జస్ట్ బికాస్ ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంది, కారు ఉంది, ఏసీ ఉంది, సో ఆ వ్యక్తి భక్తిలో ఎదగరాదు, అలా కాదు. అలా చెప్తే మరి పరీక్షిత్ మహారాజు కూడా భక్తుడు కాదనాలి మరి. పాండవులు కూడా భక్తులు కాదు. ఆ, ధ్రువ మహారాజు, ప్రహ్లాదు, వీళ్ళందరూ గొప్ప గొప్ప రాజులు. వీళ్ళ దగ్గర ఆ, వందల వందల కేజీల బంగారము, సిల్క్ వస్త్రాలు, ఆ, కోట్ల కోట్ల ఆవులు, గుర్రాలు, ఎన్నో ఆస్తి అంతస్తులు ఉన్నాయి. కానీ అయినా కానీ శుద్ధ భక్తుల పేర్లలో వాళ్ళ లిస్టులో వాళ్ళ పేరుంది. అదెలా సాధ్యము? అది ఎందుకంటే వాళ్ళ అంతరంగముగా దేర్ సరెండర్ టు కృష్ణ. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ ఎందుకు చెప్పబడింది గర్వము? ప్రభుపాదుల వారు ఏమంటారు? ఒక వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఇదంతా వచ్చేస్తే ఏమవుతుంది? ఆ వ్యక్తికి గర్వం ఫీల్ అవుతుందన్నమాట, దర్పము.
సో ఆ వ్యక్తి అనుకుంటాడు, అరే నేను ఎంత గొప్పవాడిని, ఎస్ ఆర్ నో, చూడండి, అటువంటి ఒక ఫీలింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఇంకొక పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు మన డివోటీ కమ్యూనిటీలో కూడా ఎప్పుడెప్పుడు మనకు మన గర్వాలు ఉండొచ్చు. ఇట్ కెన్ బి మెటీరియల్, స్పిరిచువల్ గర్వం కూడా వస్తుంది ఎప్పుడప్పుడు. నీకు తెలుసా, నేను భక్తి శాస్త్రి కోర్స్ కంప్లీట్ చేశాను, నేను భక్తి వైభవ్ కూడా చేశాను, నాకు సెకండ్ ఇనిషియేషన్ కూడా అయిపోయింది, నేనైతే డైరెక్ట్ రాధేశ్యామ్ ప్రభుతో డైరెక్ట్ టచ్లో ఉంటాను, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏ దానికోసమైనా గర్వం రావచ్చండి. జస్ట్ ఇమాజిన్. ఎప్పుడప్పుడు డివోటీస్ కొంతమంది కొత్త వాళ్ళు వస్తుంటారు, నేనైతే డైరెక్ట్ ప్రణవానంద ప్రభుతో పర్సనల్గా మాట్లాడతాను, ఆయనతోనైతే నా పర్సనల్ ఫోటో, దాంట్లోనే గర్వం వచ్చేసింది వాళ్ళకి. సో ఈ గర్వం అనేటటువంటిది ఆధ్యాత్మిక రంగంలో కూడా, క్షేత్రంలో కూడా ప్రవేశిస్తుంది. సో అనేక విషయాల పట్ల ఒక వ్యక్తికి గర్వం ఉండొచ్చు, విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఎగ్జాక్ట్ అపోజిట్ భావము, మనకు నేర్పిందేంటి, మనం చేసేదేంటి. సో దీనివల్ల ఏమవుతుందో తెలుసా, ఇతర భక్తులను మనము నిరాదరించడం స్టార్ట్ చేస్తాం. అవునా? ఎప్పుడైతే నేను అనుకుంటా నేను చాలా గొప్ప, లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను అనుకుంటున్నాను నాకు చాలా అన్ని కాన్సెప్ట్స్ తెలుసు, భగవద్గీతలో అన్ని మంచిగా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి. సో అందులో ఒక మాతాజీ, ప్రభుజీ, ప్రభుజీ ఆ పాయింట్ మీరు చెప్పారు కదా నాకు అర్థం కాలేదు. అరే ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత మీకు అర్థం కాదు ఎన్నిసార్లు, అది యువర్ జస్ట్ వేస్ట్ క్యాండిడేట్. అలా అని మాట్లాడితే ఏమవుతుంది, దెన్ టూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఒకటేంటంటే నేను అనుకుంటున్నాను, అరే నాకు ఇంత బాగా తెలుసు, కానీ ఈ మాతాజీ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈమెకి మెమరీ ప్రాబ్లం, ఏం అర్థం కాదు ఈమెకి. నేను ఎంత, నా మెమరీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, నేను ఎంత ఉన్నతమైన భక్తుడిని, నాకు అన్ని గుర్తుంటాయి, ఈమెకి ఏది గుర్తుండదు అని నేను గొప్పవాడిని నేను ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ మాతాజీ వేస్ట్ ఫెల్లో అని నేను అనుకుంటున్నాను, అందుకే నేను నిరాదరించాను. అవునా? ఇప్పుడు ఒక టీచర్గా ఒక స్టూడెంట్కి ఒక విషయం అర్థం అవ్వలేదంటే దెన్ టీచర్ బాధ్యత అది ఎక్స్ప్లెయిన్ చేయడం. అవునా? మళ్ళీ కూడా అర్థం కాలేదంటే అటువంటి కేసులో 1-on-1 తీసుకోవచ్చు, తర్వాత మనం సెపరేట్గా మాట్లాడదాం, మీ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుంటాను. అవునా కదా? మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ టు సే దట్ యువర్ అ వేస్ట్ ఫెల్లో, మీకు ఏమీ రాదు, ఎన్నిసార్లు మీకు చెప్పాలి, అటువంటి ఫీలింగ్ ఉంటే విచ్ ఈస్ ద సైన్ దట్ ఐఎమ్ వెరీ వెరీ, దీన్నే పొగరు అంటారు తెలుగులో. అవునా కదా? సో బుక్లో కూడా అదే ట్రాన్స్లేట్ చేశారు, పొగరు అని ట్రాన్స్లేట్ చేశారు. సో ఈ విధంగా పొగరుతో కూడినటువంటి ఆ, ప్రవర్తన ఈజ్ నాట్ అ వైష్ణవ సదాచారం. ఆ, ఇది అవైష్ణవ సదాచారం. సో అందుకనే బెస్ట్ ఏంటి, మనము వేరే వాళ్ళకంటే గొప్ప వాళ్ళమని అనుకోకూడదు, వేరే వాళ్ళందరూ నాకంటే గొప్పవాళ్ళు అనుకోవడం కాదు, వాస్తవమే, ఆ విధంగా మనం భావించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఆటోమేటిక్గా వినమ్రత కలుగుతుంది. సో అందుకనే డివోటీస్, ఈవెన్ వృత్రాసురుడు కూడా తన ప్రార్థనలో ఇవన్నీ రిజెక్ట్ చేశాడు. నాకపృష్ఠం నచ పారమేష్ఠ్యం న సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిర్పునర్భువం వా సమంజసత్వం విరహయ్యకాంక్షే న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ అహైతుకే త్వయి. చైతన్య మహాప్రభుల వారు కూడా రిజెక్ట్ చేశారు. నా ధనం, నా జనం, నా సుందరి, నాకు ఫాలోవర్లు వద్దు, నాకు ధనము వద్దు, నాకు ఒక అందమైన భార్య కూడా వద్దు. జస్ట్ ఇమాజిన్, దిస్ ఇస్ ద మూడ్ ఆఫ్ అ అడ్వాన్స్డ్ వైష్ణవ. నాకు మోక్షము కూడా వద్దు, మరేం కావాలి, నాకు ప్రతి జన్మలో మీ పట్ల అహైతుకి భక్తి కావాలి, అంతే. ఆ అహైతుకి భక్తి గనక ఉంటే నేను ఎక్కడైనా సర్వైవ్ అయిపోతా కృష్ణ. నన్ను ఎక్కడైనా ఉంచండి, నరకంలో పుట్టినా పర్వాలేదు, నేను అక్కడ కూర్చున్న 16 రౌండ్స్ చేసుకుంటా, నా రీడింగ్ చేసుకుంటా, పర్వాలేదు. దిస్ ఈస్ ద మూడ్ ఆఫ్ అ డివోటీ. సో ఇంత డివోటీస్, ఈ భౌతిక సంపద, ఇవన్నీ కూడా దాని పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. సో ఇదే లేకపోతే అహంకారం ఎలా వస్తుంది దీంతో? అవునా? జేబులో రూపాయి లేదు, ఏం దేని గురించి అహంకారం పడతారు మీరు? అవునా? సో ఆ విధంగా ఉండాలి భక్తులు. నా జేబులో ఏమీ లేదు, అసలు ఖాళీగా ఉంది,
నా నా దగ్గర ఒకే ఒక సంపద, అది హరినామం. అవునా? సో ఆ ఒక్క సంపద నాకుంది అంతే. ఉం? ఇంకా భక్తుల సాంగత్యం ఉంది, అది రెండో సంపద. ఇది మన సంపద యాక్చువల్గా. ఈ సంపద గురించి మనము వెతకాలి. ఇంకా ఈ సంపదని మనము పెంపొందించుకోవాలి, పెంచుకోవాలి. అందరికి కూడా సంపద పెంచుకోవాలి. అందుకని ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. బికాస్ దే వాంట్ టు ఇంక్రీజ్ దేర్ వెల్త్. బట్ డివోటీ, భక్తుడు ఎవరైతే ఉన్నాడో తన ఆధ్యాత్మిక సంపదని, భక్తి సంపదని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకనే తను ఎక్కువ కంటే ఎక్కువ భక్తుల సాంగత్యము, ఎక్కువ కంటే ఎక్కువ జపము, ఎక్కువ కంటే ఎక్కువ భాగవత శ్రవణము, పఠనము, ఇవన్నీ కూడా చేస్తారు. ఈ సంపద పెరిగితే ఆ సంపద పట్ల ఆటోమేటిక్గా మన ఆసక్తులన్నీ కూడా తెగిపోతాయి. ప్రాబ్లం ఏంటంటే మనసు ఎందుకు విచలనతో ఉంటుంది, ఎందుకు ఫోకస్డ్గా ఉండదు? ఎందుకంటే ఆ సంపద పట్ల ఆసక్తులు ఇంకా తగ్గట్లేవు, ఇంట్రెస్ట్ అందులోనే ఇప్పుడు కూడా ఉంది కాబట్టి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహరత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌన విధీయతే. భోగము మరియు ఐశ్వర్యము చేయాలనుకునే వ్యక్తి తన మనసు ఎప్పుడు కూడా అస్థిరంగానే ఉంటుంది అని కృష్ణుడు చెప్తున్నారు భగవద్గీతలో. అందుకనే ఎవరైతే నాకు అందరు రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరూ కాకపోయినా కనీసం నా భార్య అయితే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటటువంటి ఫీలింగ్ ఉండే వాళ్ళు కూడా డిస్టర్బ్డ్గానే ఉంటారు. ఎందుకంటే ఈ రిక్వైర్మెంట్ కూడా ప్రతిసారి ఫుల్ఫిల్ అవ్వదు. దట్ ఈస్ మెటీరియల్ వరల్డ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, భార్య, భర్త, పిల్లలు, అత్త, కోడలు, ఆఫీస్లో మేనేజర్, హూఎవర్ ఇట్ ఇస్. ఒక వ్యక్తితో మనము గౌరవం ఆశిస్తున్నాము అని అంటే దాట్స్ ఇట్, యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఫ్రస్ట్రేటెడ్. అవునా? సో అందుకనే డివోటీ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. దాని తర్వాత దంభో దర్పోభిమానశ్చ. అభిమాన, అభిమాన అంటే అహం భావము అని ట్రాన్స్లేట్ చేశారు తెలుగులో. సో అభిమాన అంటే ఇక్కడ ఏంటి? వేరే వాళ్ళ నుండి రెస్పెక్ట్ని ఆశించడం. అదే కదా ఇప్పుడు టచ్ చేసాం మనం పాయింట్. వేరే వాళ్ళు నన్ను గౌరవించాలి ఎందుకంటే నేను ఎంత గొప్పవాడిని. హే, మీకు నా గొప్పతనం తెలీదా? ఉనండి, చెప్తాను, ఉండండి. మీకు తెలుసా నేను ఎన్ని బుక్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను? మీకు తెలుసా నేను ఎన్ని క్లాసులు చెప్తాను? మీకు తెలుసా నేను ఎంత భగవద్గీత శ్లోకాలు నాకు గుర్తుంటాయి? ప్లీజ్ నన్ను మెచ్చుకోండి, నా గొప్పతనం తెలుసుకోండి. ఆ, ఇటువంటి ఒక ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ అభిమాన అనేటటువంటి అసుర గుణానికి గురైనట్టు లెక్క. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చెప్పేటటువంటి ఒక్కొక్క అసుర గుణానికి ఆపోజిట్ దైవీ గుణాలలో ఉన్నాయి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అభిమాన ఉంది, ఆ, అంటే వేరే వాళ్ళ నుండి గౌరవాన్ని ఆశిస్తున్నాం. దైవీ గుణాలలో ఏముంది? నాతి మానిత. నాతి మానిత అంటే ఎవరి నుండి ఎటువంటి మానాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యు సీ ద అపోజిట్, ఎగ్జాక్ట్ అపోజిట్. రైట్. సో ఆ విధంగా ఇక్కడ పొగరు ఉంది కానీ అక్కడ వినమ్రత ఉంది. ఆ, అవునా? చూడండి, ఆ విధంగా హోల్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాలిటీస్. సో అలా ఒక వ్యక్తి ఆ, వేరే వాళ్ళ నుండి రెస్పెక్ట్ని ఆశించడం అనేది ఆ, చాలా చాలా డేంజరస్. సో అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఇది, ఈ వేరే వాళ్ళ నుండి రెస్పెక్ట్ ఆశించడాన్ని ఏమన్నారు? ఇది ఒక ఆ, పంది యొక్క మలము లాంటిది అనమాట. అంత హీనమైనటువంటిది. ఇప్పుడు కూడా పంది మలాన్ని ఎవరైనా ఆశిస్తారా? చీ అంటారు కదా, చీ అని. అలాంటిది వేరే వాళ్ళ నుంచి రెస్పెక్ట్ అంటేనే చీ నాకు వద్దు అనేటటువంటి ఫీలింగ్ ఒక డివోటీకి ఉంటుందన్నమాట. రైట్. సో అందుకనే ప్రతిష్ఠారతారే నిర్జనిర్ఘరే తవ హరినామా కేవల్ కైత. దుష్టమన్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కవిత రాస్తారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు. అక్కడ చెప్తున్నారు, దుష్టమాన్ తుమి కిసేర వైష్ణవ్ అని చెప్తున్నారు. ఓ మనసా, దుష్టమైనటువంటి మనసా, నువ్వు ఎటువంటి వైష్ణవుడివి? ఆ? ప్రతిష్ట కోసము వేరే వాళ్ళు నిన్ను గొప్పగా భావించాలని ఆ, నిర్జనేర్ ఘరే, నిర్జన భజన చేస్తున్నావు నువ్వు. నిర్జన భజన అంటే ఏంటి? మొత్తం సొసైటీ నుండి దూరంగా ఉండి ఒంటరిగా కూర్చొని భజన చేయడం నిర్జన. అలా చేస్తే అందరూ కూడా మెచ్చుకుంటారు, వావ్ లుక్ అట్ దట్ పర్సన్, ఎంత అడ్వాన్స్డ్, పొద్దుటి నుంచి రాత్రి వరకు
ధ్యానము జపం చేస్తుంటారు అక్కడ ఒంటరిగా కూర్చొని. అందరు మెచ్చుకుంటారు, గొప్పగా చెప్తారు. దానికోసమా నువ్వు చేస్తున్నావు అక్కడ భజన? దుష్టమన. ఆ విధంగా అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు మన మనసుకి మనం ఇలా తిట్టాలి అని అలా చెప్తున్నారనమాట. సో ఆ విధంగా మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు ఎందుకు గౌరవం ఇవ్వట్లేదు, నేను కూడా సీనియర్ డివోటీని కదా, ఎస్ ఆర్ నో. సో ఆ విధంగా వన్ బికమ్స్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్. ఒక వ్యక్తి డిస్టర్బ్డ్గా ఉన్నాడు అని అంటే వన్ ఆఫ్ దీస్ రీజన్స్ యాక్చువల్లీ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. అవునా? సో అలా అభిమానం అనేది కూడా డేంజరస్. ఇంకా మనకేం నేర్పించారు? అమానిన మానదేన నేర్పించారు. ఎవరి నుండి ఎటువంటి గౌరవాన్ని మనం ఆశించకూడదు. సింపుల్. దాని తర్వాత క్రోధ. అక్కడేముంది? అక్రోధ అని ఉంది. ఎగ్జాక్ట్ అపోజిట్ వర్డ్ అందులో చూడండి మీరు. క్రోధము. సో ఇవన్నీ కూడా వచ్చాయనుకోండి ఒక వ్యక్తి దగ్గర, యూనో. అండ్ అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అవునా కదా? పరిస్థితులను ఇంకా వ్యక్తులను కంట్రోల్ చేస్తాడు. పరిస్థితులు అంటే ఇది ఇదే విధంగా జరగాలి, అవునా, నేను అన్న విధంగా. ఇంకా వ్యక్తులు నేను అనేదే నువ్వు వినాలి, ఎక్కువ ఓవరాక్షన్ చేయొద్దు. ఈ విధంగా ఒక వ్యక్తి భావం ఉంటే ఆ వ్యక్తి ఏమవుతాడు? ఎప్పుడైతే ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండవో, వ్యక్తులు అనుకున్న రకంగా ప్రవర్తించరో, అప్పుడు ఈ వ్యక్తి క్రోధానికి గురవుతాడనమాట. తను క్రోధం చూపిస్తాడు. క్రోధం ఈజ్ అ సైన్ ఆఫ్ ట్రయింగ్ టు కంట్రోల్ అదర్స్. నేను చెప్పిన విధంగా ఎందుకు అవ్వట్లేదు అని, ఆ విధంగా అనమాట. సో క్రోధం అనేది రజోగుణపు ఒక స్వభావము. అండ్ మీరు చూస్తే హిరణ్యకశిపుడు ఆ, తన దగ్గర ఆ, అన్ని లక్షణాలు మనం చూడొచ్చు ఇక్కడ లిస్ట్లో ఉన్నటువంటిది. సో పొగరు, ఆ, తనకి చాలా చాలా డబ్బు ఐశ్వర్యం వచ్చింది కదా తపస్సు చేసిన తర్వాత. చాలా పొగరు వచ్చేసింది. ఆ, వేరే వాళ్ళ నుంచి గౌరవాన్ని కూడా ఆశించాడు. లైక్ ఏదో ఈయన తపస్సు సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇంద్రుడు వచ్చి ఈయన కాళ్ళ మీద పడలేదు. ఈయన వెళ్ళి నా కాళ్ళ మీద పడు లే, అక్కడ సీట్ నుంచి లే ఆ విధంగా ఫోర్స్ చేసి రెస్పెక్ట్ తీసుకున్నాడు. రెస్పెక్ట్ అనేది ఒకవేళ మీరు పక్కా ప్రవర్తన ఉంటే, పక్కా ఆచరణ ఉంటే మీకు ఆటోమేటిక్గా జనాలు రెస్పెక్ట్ ఇస్తారు. ఒప్పుకుంటారా? యూ డోంట్ హ్యావ్ టు డిమాండ్ రెస్పెక్ట్, బట్ యూ కమాండ్ రెస్పెక్ట్ అని అంటారు. రెస్పెక్ట్ డిమాండ్ చేస్తున్నారు అని అంటే దెన్ సమ్వేర్ సంథింగ్ ఇస్ రాంగ్. ఇంకా మీ ప్రవర్తన మీరు పక్కా వైష్ణవ సదాచారం ప్రకారం ఉంచితే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ రెస్పెక్ట్. యూ డోంట్ హ్యావ్ టు ఈవెన్ ఆస్క్ పీపుల్. అవునా? సో ఆ విధంగా ఎనీవే డివోటీకి రెస్పెక్ట్ కూడా అవసరం లేదు. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ పీపుల్ గివ్ రెస్పెక్ట్ టు డివోటీ. ఆ సైడ్ నుంచి చెప్తున్నాను. ఒక వ్యక్తి డివోటీ అయితే జనాలు రెస్పెక్ట్ ఇస్తారు. మీకు నచ్చినా నచ్చకపోయినా పీపుల్స్ అయిన మంచివాడు, మంచి ఆమె, అన్ని నియమాలు పాటిస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అందుకనే బయట ప్రపంచంలో కూడా చాలామంది మన ఫ్రెండ్ సర్కిల్ ఆఫీసులలో కూడా వాళ్ళు ఏదో మేము చెప్పింది ఏదో వాళ్ళు పాటిస్తారని రూల్ ఏం లేదు. కానీ మేము చెప్పింది పాటించకపోయినా నమ్మకపోయినా కానీ వాళ్ళకి రెస్పెక్ట్ అయితే ఇస్తారు. దట్ యు ఆర్ అ గుడ్ పర్సన్. ఆ విధంగా. సో వన్ హ్యాస్ టు బిహేవ్ విత్ ఐడియల్ క్యారెక్టర్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అలా. సో ఎనీవే, సో వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ వి లెర్న్. బికాస్ ఎవ్రీ వన్ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ దర్ ఓన్ సైకోఫిజికల్ నేచర్. అందరూ వాళ్ళ వాళ్ళ మనోభావాల వల్ల వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ప్రకృతి స్థాని కర్షతి మనః షష్ఠాని ఇంద్రియాణి. అందరు స్ట్రగుల్ అవుతున్నారు. సో వాళ్ళ వాళ్ళ స్ట్రగల్లో వాళ్ళు కొంచెం ఎదుగుతారు, తగ్గుతారు. ఇట్ మై టేక్ టైం. మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నించవచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు, బట్ యూ కెనాట్ కంట్రోల్ అదర్స్. సో బెస్ట్ పాలసీ ఏంటి? వేరే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేసి మనం ముందుకెళ్ళాలి. దిస్ వే మన మనసు స్థిరంగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన పర్ఫెక్ట్ అని కాదు, కానీ ఈ లోకంలో ఒక పర్ఫెక్ట్ వ్యక్తి అనేవాడే ఉండడు అనే విషయాన్ని స్వీకరించి ముందుకెళ్ళడం చాలా మేలు. సో మేక్ పీస్ విత్ యువర్ సిచ్యువేషన్ అండ్ పీపుల్ అరౌండ్ యూ. Accept them as they are. Then you can be happy. Otherwise, you will always be frustrated. రైట్? సో అలా అని చేస్తే మనకి ఎక్కువ క్రోధం రాదు. ఇక మనం ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేసామనుకోండి, ఇది ఇలాగే ఉంటుంది అనేది, ఈ వ్యక్తి ఇలాగే ఉంటాడు, ఈమె ఇలాగే ఉంటుంది, దెన్ వాళ్ళు అలా ప్రవర్తించకపోయినా, సరిగ్గా ప్రవర్తించకపోయినా మీకేం కోపము రాదు. బికాజ్ యూ ఆల్రెడీ యాక్సెప్టెడ్ దిస్ ఈస్ హౌ ఇట్ ఇస్. అవునా కదా? దాని తర్వాత పారుష్యము. హ్మ్? దీనికి ఆపోజిట్ అక్కడ ఏముంది? మార్దవం. మార్దం అంటే మృదువుగా మాట్లాడడం, సాఫ్ట్గా మాట్లాడడం. పారుష్యం అంటే చాలా కఠినంగా మాట్లాడడం, హార్ష్గా మాట్లాడడం. అవునా? ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర చాలా
సంపద ఇవి అవి వచ్చేసారనుకోండి, చాలా గర్వం ఉందనుకోండి, తను మాట్లాడే మాటలు కూడా చాలా వేరే వాళ్ళకి నొప్పి కలిగించే విధంగా ఉంటాయన్నమాట. సో అందుకనే రాక్షస స్వభావం, ప్రత్యేకంగా రజస్తమో గుణాల ప్రభావంలో ఒక వ్యక్తి వేరే వాళ్ళు దీన్ని ఇదే ఇలా చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారా, అరే ఇలా మాట్లాడొచ్చా పెద్దవారు వయసులో, అవునా, ఇవన్నీ కూడా ఎవరు చూడరు. దే డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఈ కాలంలోనైతే పిల్లలు పెద్ద చిన్న అని కూడా చూడట్లేదు అసలు. ఏది పడితే అది మాట్లాడతారు, తిడతారు, ఆ, ఇంకా చాలా చాలా ఆ, చెప్పనటువంటి మాటలు కూడా చెప్తూ ఉంటారనమాట. సో అలా రజస్తమ గుణాలు పెరిగిపోతే అలాగే ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడకూడదు. సో దాట్ మీన్స్ వాట్, ఒకవేళ మీకు లోపల నుంచి ఆ ఫీలింగ్ కూడా వస్తుందనుకోండి, నో నో, నేను ఇప్పుడు చెప్పాలి, ఈ వ్యక్తి తప్పు చెప్పాలి, లేకపోతే ఇలా అని, ఇట్ ఈస్ బెటర్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్. అక్కడ నోరెత్తకండి, మాట్లాడకండి. ఎందుకంటే మాట్లాడితే బహుశా కోపం మీద మీరు రెండేమైనా అనేస్తారేమో. మూవ్ అవుట్, అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇట్ ఈస్ బెస్ట్. దట్ ఈస్ వాట్ అన్ ఐడియల్ పర్సన్ విల్ డూ. రైట్, మనకు తెలుసు మన మనసు ఇంద్రియముల కంట్రోల్లో లేవు. ఇట్ ఈస్ బెస్ట్ ఈ పరిస్థితి నుంచి బయటికి వెళ్తాడు. దెన్ ఐ కెన్ అవాయిడ్ హర్టింగ్ సంబడి. ఎందుకంటే వాక్ తపస్య ఏంటి, అనుద్వేగకరం వాక్యం. వేరే వాళ్ళను ఉద్వేగించే విధంగా మాట్లాడకూడదు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. సో ఇంకా సత్యం ప్రియ హితం చేయత్, ప్రియమైనటువంటిది చెప్పాలి, హితకరమైనటువంటిది మాత్రమే చెప్పాలి. రైట్, సో అందుకనే మనము హార్ష్నెస్ ఏదైతే ఉందో అది అవాయిడ్ చేయాలి. అండ్ ఇఫ్ యు నో దట్ ఐ కెనాట్ కంట్రోల్, ఇట్ ఈస్ బెటర్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్. రైట్. సో ఈ హార్ష్నెస్ని మనము కంట్రోల్ చేయాలంటే ఇంకొకటి ఏంటి, వేరే వాళ్ళలో ఎప్పుడు కూడా ఏదైనా ఒక మంచి గుణాలు వెతికి వాళ్ళని కీర్తించాలి. దెన్ ఆటోమేటిక్గా యువర్ స్పీచ్ విల్ ఆల్సో బికమ్ ప్యూరిఫైడ్. యూ విల్ నాట్, అంటే వేరే వాళ్ళ పట్ల దోషభావం ఇవన్నీ కూడా చూడం మనం, అపైషునం, అవునా, ఎటువంటి ఫాల్ట్స్ వెతకం. సో ఆ విధంగా అప్పుడు మైత్రి భావంతో ప్రేమతో అందరినీ మెచ్చుకుంటాం. ఓకే. దాని తర్వాత లాస్ట్ అజ్ఞానం. అజ్ఞానం అనేటటువంటి గుణము యాక్చువల్లీ రాక్షస గుణము. దైవీ గుణం ఉన్న వాళ్ళు జ్ఞానం, అవునా. సో అపోజిట్ వర్డ్ అక్కడ కూడా ఉంది. సో జ్ఞానం అంటే వాళ్ళ దగ్గర జ్ఞానము పక్కాగా ఉంటుంది, దైవీ దివ్య జ్ఞానము. నేను ఆత్మని, శరీరం కాదు, ఆధ్యాత్మిక జగత్తు, భగవంతుడికి నాకు సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కానీ వీళ్లకు ఆ, భౌతిక పరంగా చాలా జ్ఞానం ఉంటుంది, ఆధ్యాత్మిక పరంగా కూడా ఉంటుంది, బట్ దట్ డోంట్ అప్లై ఇన్ దర్ లైఫ్. వారి జీవితంలో పాటించరనమాట. సో అజ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని మొత్తము ఈ భౌతిక ఇంద్రియములను మనస్సును తృప్తిపరచడానికి డెడికేట్ చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి అందరికంటే పెద్ద అజ్ఞానుడు. ఒప్పుకుంటారా? ఎందుకంటే ఆహార నిద్ర భయమైథునం మాత్రమే చేస్తున్నాడు తను, కానీ జిజ్ఞాస చేయట్లేదు. సో తన మానవ జీవితాన్ని ఏం చేస్తున్నాడు, వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ? దుర్లభం మానుషో దేహో అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఈ దుర్లభమైన మానుష దేహాన్ని వేస్ట్ చేయకూడదు. సో అందుకనే అజ్ఞానం నుండి, అజ్ఞానం అని అంటే వాళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు, శాస్త్రపరంగా వాళ్ళు చేయరు, అవునా కదా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని భగవద్గీతలో చెప్పారు. కానీ వీళ్ళ ఇష్టం ప్రకారం చేస్తారు. రాక్షసులు ఎక్కడ కూడా అథారిటీని రిఫర్ చెయ్యరు. ఓకే. సో ఈ విధంగా ఇవి రాక్షస గుణాల యొక్క క్లుప్తంగా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఇక్కడ. పై వచ్చే శ్లోకాలు రేపటి క్లాస్లో చూద్దాం. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ.